గ్రామీణ రహదారులకు మహర్దశ 4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక. 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారి అనుసంధానం. మ్యాచింగ్ గ్రాంట్ 10% తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అధికారులు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగంతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. 4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్లనే పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయన్న విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు మరింత కోరదామని చెప్పారు. విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఏఐఐబి అధికారులు ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారులు అనుసంధానం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యపడుతుందని చెప్పారు. నెలకు 200 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి ఉంటుందని తెలిపారు. అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి 75 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ సమకూరిస్తే బ్యాంకుల నుంచి 125 కోట్ల రుణాలను మంజూరు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం హయాంలో బిల్లుల చెల్లింపులో జాప్యం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుపడింది. ఈ సమస్యను పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన రహదారులు అందుబాటులోకి వచ్చేవి. తద్వారా గ్రామీణ అభివృద్ధి సాధ్యపడేది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు ద్వారా రహదారుల నిర్వహణ సక్రమంగా సాగేలా చూడాలని బాధ్యత మేము తీసుకుంటామన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో పనుల్లో పారదర్శకత ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలి. ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్లో ప్రత్యేక కాలంను పొందుపరచాలి. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే 30% మ్యాచింగ్ గ్రాంట్ను 10%కి తగ్గించే విధంగా అవసరమైతే మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. జై హింద్.